మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ క్రాష్ అయింది. ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మరో 5గురు కూడా దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. అఫ్కోర్స్ ఇక బారామతి బహిరంగ సభకు వెళ్తుండగా జరిగినట్టుగా ఈ ప్రమాదం తెలుస్తోంది. జెడ్పీ ఎన్నికల నిమిత్తమై ప్రచార సభలో పాల్గొనడానికి, ఒక బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన ఉదయం బయలుదేరినట్టుగా తెలుస్తోంది. 8:45 ప్రాంతంలో ఈ క్రాష్ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది సాంకేతిక లోపమా, మరేదైనా లో విజిబిలిటీ కారణమా, మరేదైనా ప్రాబ్లమా అనేది ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఒక అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఆయన కుటుంబీకులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరి వెళ్లారని సమాచారం వస్తుంది. సో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపైన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సో ఆయనను ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్నటువంటి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రమాద సంఘటనా స్థలంలోనే వారందరూ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో అజిత్ పవార్తో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది, 2 పైలట్లు, అలాగే సహాయకుడు, దాదాపు 5 మంది ఆ విమానంలో, ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఇదే విమానం గతంలో 2023లో కూడా ప్రమాదానికి లోనైందనేటువంటి సమాచారం కూడా వస్తుంది. 2023లో ముంబైలో ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో విమానం స్కిడ్ అయిపోయిందనేది కాసేపటి కిందటే ఒక సమాచారం వస్తుంది. అలాగే ఈరోజు జరిగినటువంటి విమాన ప్రమాదం కూడా క్లియర్ గా సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం తలెత్తిందని తెలుస్తుంది. సో ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ విమానం, ప్రైవేట్ జెట్ విమానం అక్కడి నుంచి, ముంబై నుంచి టేకాఫ్ అయింది. అక్కడి నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో బారామతి ఉంది. సో 250 కిలోమీటర్ల డిస్టెన్స్ ప్రయాణం చేయడానికి ఈయన ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేస్తున్నారు. సో ఆ సందర్భంగా బారామతికి సమీపానికి చేరుకున్నటువంటి సమయంలో అందులో సాంకేతిక లోపం తలెత్తి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. సో ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేటువంటి క్రమంలో పైలట్ పూర్తిగా విమానం పైన నియంత్రణ కోల్పోవడంతో అది పక్కనే ఉన్నటువంటి రోడ్డు పైన పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ పెద్ద ఎత్తున మంటలు అంటుకొని విమానం అంతా కూడా ముక్కలైపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. క్లియర్ గా ఇది విమానం సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం తలెత్తిందనేటువంటి సమాచారం వస్తుంది. సో ఈ విమానాన్ని విఎస్ఆర్ అనేటువంటి కంపెనీ ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీన్ని లియర్ జెట్ 45 VTSSK అనేటువంటి సాంకేతిక పేరుతో, ఒక కోడ్తో ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తున్నారు. సో చాలా రోజుల నుంచి ఈ విమానం ఆపరేట్ అవుతుంది. అయితే 2023లోనే ఈ విమానం ముంబైలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి సమయంలో, రన్వేపై ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ఈ విమానం స్కిడ్ అయి ప్రమాదానికి లోనైందనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది. సో మొత్తానికి గతంలో కూడా ఇది ఒకసారి ప్రమాదానికి లోనైందనేటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ముఖ్యమైనటువంటి వివిఐపి ప్రయాణిస్తున్నటువంటి సమయంలో, ఆయన బయలుదేరేటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ పైలట్లు కానీ, ఆపరేటర్స్ కానీ, ఆ కంపెనీ కానీ తీసుకుందా లేదా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే 250 కిలోమీటర్ల డిస్టెన్స్ ప్రయాణం చేయబోయేటువంటి ఈ జెట్, ప్రైవేట్ జెట్ విమానం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలన్నీ తనిఖీ చేసిన తర్వాతనే ముందుకు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అటువంటి విమానం కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే 8 గంటలకు టేకాఫ్ అయింది. 8:45 బారామతిలో కుప్పకూలింది. సో ఈ 45 నిమిషాల వ్యవధిలోనే ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం, కూలిపోవడం, అందులో ఉన్నటువంటి 5గురు చనిపోయినట్టుగా ఆ విమానయాన వర్గాల నుంచి సమాచారం అవుతుంది. సో ఆ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఆయన రిటర్న్ కూడా రావాల్సింది అదే ఫ్లైట్లో, కాబట్టి చాలా భారీ ఎత్తున అందులో ఇంధనం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ ఇంధనం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కంప్లీట్ గా ఆ ఇంధనానికి మంటలు అంటుకొని భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి ఆ మంటల్లోనే వీరందరూ కూడా చనిపోయినట్టుగా మనకు ఆ ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. సో మొత్తానికి ఈ రోజు ఉదయాన జరిగినటువంటి ఈ ప్రమాదం మాత్రం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. ఇటీవల కాలంలోనే ఆయన శరద్ పవార్ కు వ్యతిరేకంగా, తన మామకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పార్టీని హస్తగతం చేసుకుని ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లోనూ కూడా ఈ కూటమి, ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగురవేసి ఒక దూకుడుతో ముందుకు వెళ్తుంది. సో అదే దూకుడుతో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో, ఈ 4 చోట్ల ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. సో అందుకే ఆయన ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఆయన ఫ్లైట్ తీసుకున్నారు. ఫ్లైట్ తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ఘోరమైనటువంటి ప్రమాదం జరిగి ఆయన చనిపోవడం మాత్రం తీవ్రమైనటువంటి ఒక విషాదాన్ని నింపింది. ఆయన వయసు 66 సంవత్సరాలు, ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. చాలా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు.
అకస్మాత్తుగా ఈ ప్రమాదంలో చనిపోవడం మాత్రం డెఫినెట్ గా మహారాష్ట్ర రాజకీయాలందరిలో కూడా తీవ్రమైనటువంటి ఒక లోటుగానే అభివర్ణిస్తున్నారు. మరి అయితే ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం క్లారిటీ లేదు. ఎందుకంటే అధికారికంగా ఒక ప్రకటన వెలువడిన తర్వాతే దాని గురించి ప్రస్తావించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకంటే ముందు ఏది మాట్లాడినా అది స్పెక్యులేషనే అవుతుంది. సో ఇది టెక్నికల్ రీజన్స్తో జరిగిందా లేదంటే ల్యాండింగ్ అవబోతున్న క్రమంలో జరిగిందా అనే దానికి క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ల్యాండింగ్ అవబోతున్న క్రమంలో జరిగితే కనుక దగ్గరలోనే రన్వే ఆ ఎయిర్ స్ట్రిప్ మనకు కనపడే అవకాశం. वाली घटना है। हमने देखा पूरा एक नीचे आ रहा था, ट्रैप पे आ रहा था, ट्रैप के नजदीक एक 100 फुट से नजदीक आके गिर गया है।